బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారంలోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సెలబ్రిటీలతో పాటు బిగ్ బాస్ హౌస్లోకి 6 సామాన్యులు వెళ్లడంతో ఈసారి ఎంటర్టైన్మెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. జబర్దస్త్ ఎమాన్యుయల్, రీతు చౌదరి, సంజనతో పాటు సుమన్ శెట్టి, భరణి, కామనర్, మాస్క్ మ్యాన్ వంటి వాళ్ళు జనాల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్నారు. ఈసారి సెలబ్రిటీ రేంజ్లో అడుగుపెట్టిన తారలకు భారీగా రెమ్యునరేషన్ దక్కుతున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన ఫ్లోరా సైని బిగ్ బాస్ సీజన్ 9లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వారానికి 3 లక్షల రెమ్యునరేషన్ కాంట్రాక్ట్తో ఫ్లోరా సైని బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిందట. బుజ్జిగాడు, దండుపాళ్యం వంటి సినిమాల్లో నటించిన సంజన బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారానికి 2,75,000 రూపాయలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ రీతు చౌదరి కూడా వారానికి 2,75,000 రూపాయల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. అలాగే సీరియల్ నటి తనుజ వారానికి 2,50,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక కొరియోగ్రాఫర్తో గొడవపడి వార్తల్లో నిలిచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేష్ఠ వర్మ వారానికి 2 లక్షలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సామాన్యుల జాబితాలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా, శ్రీజ దమ్ము వారానికి 70,000 రూపాయలు తీసుకుంటున్నారట. నటుడు సుమన్ శెట్టి వారానికి 2,75,000 రూపాయలు, భరణికి 3,50,000 రూపాయలు రెమ్యునరేషన్, ఫోక్ సింగర్ అయిన రాము రాథోడ్కు వారానికి 2 లక్షలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.